పాలకుర్తి మండలం ఘన్శ్యామ్ దాస్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ అసంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్ల పంపిణీ చేశారు। ఈ సందర్భంగా డీసీపీ ప్రధాన కార్యదర్శి సూరా సమ్మయ్య 34 మంది పిల్లలకు గొడుగులు, పెన్నులు, పెన్సిళ్లు, కాంబాక్స్ తమ స్వంతగా తీసుకుని వచ్చి ఇచ్చారు। అసంపల్లి శ్రీనివాస్ కి జీడీ నగర్ స్కూల్ తరపున కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా సూరా సమ్మయ్య మాట్లాడుతూ తాను చదువుకున్నప్పుడు తమకు ఎవరూ సపోర్ట్ చేయడం కుదరలేదని, అప్పటి పరిస్థితి వల్ల స్కూల్ కు వెళ్ళంటే బుక్స్ తడిచిపోయేవి అని గుర్తు చేసుకున్నారు। మీరందరూ చదువుకొని ఉద్యోగం సాధించాలని, జీడీ నగర్ గ్రామం పేరు నిలబెట్టాలని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్, కార్యకర్తలు, నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు స్టాఫ్ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, అదేవిధంగా జీడీ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు రవణ, కుమారన్న, శంకరన్న, రాణపూర్, కన్నడ, అర్కార సోదరులు మరియు మన ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ మరియు మన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి వారందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, అంతకన్నా ఎక్కువ మీ చాలా ఆకర్షణీయంగా బడి ఉన్నది తక్కువ స్థలంలో కనపడ్డా కూడా చాలా అద్భుతంగా ఉన్నది బడి। ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ లెక్క కనబడతా ఉన్నది। ఇంత మంచి సమయ తాజా మాజీ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు। ఇంత మంచి, నేను చాలా స్కూల్లో ఇంత మంచి ప్రిన్సెస్ కొద్దిగా నీళ్ళు ఆగినా కానీ నీళ్ళు పోతే అద్భుతంగా ఉంటాయి। నీళ్ళు కూడా ఉండవలసినాయి కదా, వాటర్ కూడా ఇంకొక చాలా బాగుంటుంది। అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, కోసం సమ్మన్నకే ఒక 5-6 లక్షలు ఖర్చు అనేవచ్చు అనుకుంటున్నాను నేనైతే। ఎందుకంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఈరోజు మీరు చూస్తున్నారు, మా అమ్మ ఆసంపల్లి లక్ష్మీ ఫౌండేషన్ తరఫున కేవలం ఈ నోట్బుక్స్ మాత్రమే నేను తెచ్చిన। ఈ కంపాక్స్ బాక్సులు, ఎరేజర్స్, పెన్సిల్స్, పెన్నులు ఇవన్నీ ఇప్పుడే సామాన్య పిల్లలు ఎంతమంది ఉన్నారంటే కాబట్టి ఆయన సొంత డబ్బులతో కొనుక్కొని వచ్చినాడు। ఈ సందర్భంలో అంటే మీ మీద ఎంత ప్రేమ ఉన్నదంటే, మేమిద్దరం మన కలిసి అన్న మన స్కూల్లో ఖచ్చితంగా ఇవ్వాలి, మన పిల్లలు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే తన పిల్లలు అనేటువంటి భావన కలిగి అతను వాళ్ళ పిల్లలకి ఎట్లా కొనుకొచ్చిండో పిల్లలకు కూడా అట్టే కొనుకొచ్చినాడు। ఈ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు, ఐటీ మరియు ఇండస్ట్రీ శాఖ మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు గారికి, సార్ మన కాన్స్టిట్యున్సీలో ప్రాథమిక పాఠశాలకు కానీ మరియు హై స్కూల్ కానీ నిరుపేద పిల్లలు ఉంటారు, వాళ్ళకు మీరు ఆదేశిస్తే మా అమ్మ ట్రస్ట్ పేరు మీద నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయాలనుకుంటానని సీనన్న చెప్పడంతో మంచి ఆలోచన, సీను అలియాస్ వాసు మంచి కార్యక్రమం చేయమ్మా అని చెప్పని మంత్రివర్యులు, అదేవిధంగా మన శ్రీనిబాబు సార్, మా యువజన నాయకులు శ్రీనిబాబు సార్ గారు కూడా మంచి కార్యక్రమం చేయండి అని వారి చెప్పడంతో మొదటగా జీడీ నగర్ గ్రామంలోనే ఆలోచన చేసి నేను అన్నా మీరు రండి, నిన్న ఇవాళ వాస్తవానికి మురుమూరు మరియు వేరే గ్రామాలకు అన్న ప్రోగ్రాం పెట్టుకున్నాడు, ఇక్కడ వస్తున్నారు కనుక మొదట నా జీడీ నగర్ గ్రామ పంచాయతీలో పెట్టి మీరు వేరే గ్రామాలకు వెళ్దామని అని చెప్పి అనగానే వాసన్న పెద్ద మనసు చేసుకొని, ఇది మనకు చిన్నగా కనిపించవచ్చు, ఇవాళ ఒక్కొక్క స్కూలు ఇన్ని బుక్కులు అంటే దాదాపు ఒక 5,000 రూపాయల మెటీరియల్ ఇంటూ ఎన్ని స్కూళ్ళు ఎన్ని లక్షలు అయితే అంటే లక్షల ఖర్చు కాదు ఇక్కడ మనకు విలువైంది। పేద బడుగు బలహీన వర్గాల పిల్లల్ని మనం ఎంతో కొంత ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని చదువుకు దగ్గర చేస్తే